జనసేనకు సంబంధించి కూడా విజయ్ చంద్రగా ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి అంశం కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి. జనసేనకు కూడా ఈసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షాలకు సంబంధించి 16 మిత్రపక్షాలని ఆ 16 మిత్రపక్షాలు కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నారు. కాబట్టి జనసేనకి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిలో కూడా ఒక సీనియర్ ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి అవకాశం దక్కే అవకాశం ఉంది. సో మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అది మరి ఎంఓఎస్ ఇస్తారా, ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఇస్తారా, లేకపోతే క్యాబినెట్ ఇస్తారా అనేది కూడా చూడాలి. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాని మీద ఎంత మేరకు పట్టుబడతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనసేనకి అయితే కేంద్ర కేబినెట్లో ఖచ్చితంగా బెర్త్ దక్కే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రాష్ట్ర బీజేపీ నుంచి రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు ఇటు ఏపీకి సంబంధించినటువంటి 3 రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఎంపీలు ఎంపికయ్యారు. ఆ 3 ఎంపీలలో కూడా ఒక్కరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే 3 ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి ఒకళ్ళు లేదా ఇద్దరికైనా అవకాశం ఉంది. కాకపోతే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు. గతంలో కూడా ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మొదటి ఛాయిస్ అయితే పురంధేశ్వరి అని చెప్పొచ్చు. రెండో ఛాయిస్ సీఎం రమేష్. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో సీఎం రమేష్కి కూడా చోటు దక్కే అవకాశం ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి లేదా ఇద్దరికి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు కూడా ఈసారి పెద్దపీట వేసే అవకాశం ఉంది. తెలంగాణలో గతంలో 4 స్థానాలు ఉంటే ఇప్పుడు 8 స్థానాలు వచ్చాయి. సో 100% హైక్ ఉంది కాబట్టి అక్కడ కూడా చాలామంది రేసులోనే ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, తర్వాత లక్ష్మణ్, ఈ 4గురిలోనే ప్రధానంగా ఎవరికి ఈ కేబినెట్ పదవి దక్కుతుంది, ఎవరిని వరిస్తుంది అని కూడా వేచి చూడాల్సింది. ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ గారు ఇప్పుడు వీళ్ళందరినీ టీడీపీ ఎంపీలని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. మాధవ్ గారు, కంగ్రాచులేషన్స్, మీకు బిగ్ విన్. ఏపీలో అందరూ